అనపర్తిలో తెలుగు తమ్ముళ్లు రచ్చరచ్చ చేశారు. అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించడంతో టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కరపత్రాలు, జెండాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు అనుచరులు. సైకిల్ని కూడా మంటలో పడేసి నిరసన తెలిపారు. అయితే కార్యకర్తలను నిలువరించేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు మనోజ్ రెడ్డి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. చివరికి శాంతించి సమావేశం వద్దకు చేరుకున్నారు కార్యకర్తలు ఆందోళన చెందవద్దని నల్లమిల్లి పిలుపునిచ్చారు. ఇక నల్లమిల్లి భవిష్యత్ కార్యాచరణపై అయితే ఉత్కంఠ నెలకొంది. బీజేపీ గెలుపుకు నల్లమిల్లి సహకరిస్తారా అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. నల్లమిల్లికి టికెట్ దక్కపోవడంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఆయన అనుచరులు. ఇక నల్లమిల్లి భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు నల్లమిల్లి టికెట్ దక్కపోవడంపై కూడా ఆయన తల్లి స్పందించారు. ఏం మాట్లాడో చూద్దాం. మంచం మీద ఉంటే చూడడానికి వచ్చి ఎవరిని ఈయన చూస్తే మంచం మీద ఉన్నారు, బాబు చూస్తే రాత్రి 11 గంటల దాకా రావట్లేదు. వైసీపీ వాళ్ళు చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మేము ఎలాగా తట్టుకోలేకపోతున్నాము అంటే, అమ్మ చేతిలో చెయ్యేశారు, మీకెందుకు రామకృష్ణారెడ్డి బాధ్యత నాది, నేను చూసుకుంటాను కదా, నేను వెరిఫై చేసుకుంటూ ఉంటాను, మీరేం భయపడద్దు అని చెప్పిన మనిషి వాళ్ళు ఇలా చేయకూడదు కదా. 22 మంది అప్పుడే 6 మంత్స్ పైన అయిపోయింది వీళ్ళు మొదలుపెట్టి. వీళ్ళంతా తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇంకా వస్తారు కాసేపటికి. ఆడలు ఒక పక్క నుంచి క్యాంపెయిన్, మనవుడు ఒక పక్క నుంచి. ఏంటండి ఇలా కుటుంబం అంతా కష్టపడి చేస్తూ ఉంటే ఇవాళ మమ్మల్ని ఎంత అన్యాయం చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. కుటుంబం గురించి కూడా పెద్ద ఆయనకి తెలుసు, ఫస్ట్ నుంచి తెలుసు. ఆయన తెలియకుండా మనకు కొత్తగా రాలేదు. ఆయన బ్రతిమాలు తీసుకున్నారు. ఆయనకు అసలు రాజకీయం అంటే ఇష్టం లేదు. నాకు వద్దండి, నాన్నగారు నిర్మించుకుంటాను అంటున్నారు కదా, మీరు ఎవరికైనా ఇవ్వండి, మేము చేస్తాము, నాకు ఇష్టం లేదు అంటే లేదురా. అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించడంతో టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కరపత్రాలు, జెండాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు ఆయన అనుచరులు. సైకిల్ని కూడా మంటలో పడేసి నిరసన తెలిపారు. కార్యకర్తలను నిలువరించేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు మనోజ్ రెడ్డి కూడా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి శాంతించి సమావేశం వద్దకు చేరుకున్నారు కార్యకర్తలు. 42 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని కాపాడుతున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి పార్టీ టికెట్ దక్కపోవడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చినప్పటికీ తిరిగి బీజేపీకి పొత్తులో భాగంగా సీటు కేటాయించడంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో నల్లమిల్లి భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ప్రతినిధి ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ దక్కపోవడంతో ఒక్కసారిగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? అలాగే నువ్వు గతంలో ప్రకటించినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు కావచ్చు, రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద మొత్తం రామవారి వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఒక పక్కన నిరసనలు రాత్రి నుంచి కూడా నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. కార్యకర్తలు ఒక్కసారిగా ఆ రాత్రి నుంచి కూడా అక్కడే ఇంటి వద్ద నివాసం ఉన్నారు. ఈ రోజు ఉదయం కూడా మరింత హంగామా సృష్టించారు. ఎట్టి పరిస్థితుల్లో రామకృష్ణారెడ్డిని అయితే సీటు ఇవ్వాలి, 40 సంవత్సరాల నుంచి ఆ టీడీపీతో ప్రయాణం, అతను రామకృష్ణారెడ్డి కావచ్చు, రామకృష్ణారెడ్డి తండ్రి మూలారెడ్డి కావచ్చు, మొత్తం అందరూ కూడా టీడీపీతోనే కొనసాగుతారు. కానీ ఒక్కసారిగా ఇక్కడ అనపర్తి
నియోజకవర్గంలో నమ్మి ఎన్నాళ్ళ నుంచి పార్టీకి అయితే ఉన్నారు. అలాగే వైసీపీ వారు చేస్తున్న అరాచకాలను అంటగడుతూ నియోజకవర్గంలో ఈ విధంగా చేస్తున్న వారికి అయితే టికెట్ ఇవ్వకపోతే అసంతృప్తి వాళ్ళు అయితే రగులుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతా కూడా ఇప్పుడు ఇంటి వద్ద రామకృష్ణ ఇంటి వద్దే మొత్తం ఉద్రిక్త వాతావరణానికి ఉంది. కార్యకర్తలు ఎంత చెప్పినా కూడా రాత్రి కూడా కొంతమంది పెట్రోల్ పోసుకున్న ఆత్మహత్య ప్రయత్నం కూడా చేయకపోయారు. అందులో కుమారుడు తనకు రామకృష్ణ కుమారుడు కూడా అతను అదుపులో చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు ఉదయం అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఫ్లెక్సీలు కావచ్చు, అలాగే బ్యానర్లు, జెండాలు, అలాగే సైకిల్ను కూడా ఇక్కడ తగలబెట్టిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనే నల్లమల్లి రామకృష్ణారెడ్డికి రేపు ఆ టికెట్ కేటాయించాలి, బీజేపీకి ఏ విధంగా ఇక్కడ నెగ్గుతారంటూ ఒక అసంతృప్తి అయితే నెలకొన్నాయి. ఏదేమైనా అందరూ కూడా ఇండిపెండెంట్ గా వెళ్ళాలంటూ రామకృష్ణారెడ్డి కోరుతున్నారు. తన నిర్ణయాన్ని చెప్పేందుకు ఇప్పుడు భారీగా కార్యకర్తలతో అక్కడంతా కూడా సమావేశం నిర్వహించి తన నిర్ణయాన్ని చెప్పబోతున్నారు. కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఎంతో కూడా కష్టపడి తనకి ఎన్నో కేసులు పెట్టించుకుని మొత్తం నియోజకవర్గంలో నేను పార్టీకి ఎంతో పంచుకోవడంగా తెచ్చాను. కానీ ఇప్పుడు పార్టీ తీసుకున్న నిర్ణయం ఈ విధంగా సరైనది కాదంటూ గతంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారంగానే నాకు టికెట్ ప్రకటించారు. కానీ ఈ విధంగా నన్ను అన్యాయం చేస్తారనుకోలేదంటూ ఓ పక్కన అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తల్లి కావచ్చు, వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనపడుతుందని చెప్పాలి. మీరు అలాగే ఉండండి. తెలుగు తమ్ముళ్ళు రచ్చ చేశారు. మొత్తం మీద రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్, తెలుగు తమ్ముళ్ళు స్పందించారు. రామకృష్ణారెడ్డి టికెట్ రాకపోవడంతో మాట్లాడారు. ఒకసారి భాస్కర్ రామారావు గారికి ఓటు వేసే విధంగా కార్యాచరణ రూపొందించి ఆ రోజు విశాఖపట్నంలో ఎంపీటీసీ సభ్యులతో క్యాంపు కూడా రన్ చేసి అతి ఎక్కువ మందిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి భాస్కర్ రామారావు గారికి ఓటు వేసే విధంగా కార్యాచరణ రూపొందించి ఆ రోజు విశాఖపట్నంలో ఎంపీటీసీ సభ్యులతో క్యాంపు కూడా రన్ చేసి వైసీపీ నుంచి వీడు వచ్చారు, 100 మందిని కలిపాను, ఇంకా వస్తారు. కానీ సీటకుని చేస్తావా చంద్రబాబు నాయుడు? సీటకుని చేస్తావా? దొంగ రాజకీయాలు చేయకు, దొంగ రాజకీయాలు చేయకు. 83 కాంచి మీ పార్టీలో కట్టుబడి ఉన్నాం. మూలారెడ్డి గారి కాంచి మా నాన్నగారు అయ్యం కానించి ఉన్నాం పార్టీలో కట్టుబడి. కానీ మోసం చేస్తావా? దొంగ రాజకీయాలు చేయకు. అనపర్తిలో నువ్వు ఎల్లకుండా చేయడానికి ప్లాన్ చేశారు. కానీ కార్యకర్తలు మాట్లాడున్నాం, నీ పోలీసులు కూడా సహకరించలే. మీ కార్యకర్తలు నడిపించారు, కానీ మేమున్నాం. మీటింగ్ జరిపించాం, జరిగింది. అనపర్తి కట్టేట చూపించాం, నల్లమెల్లి కట్ట. వద్దు, ఇంకా దొంగ రాజకీయాలు వద్దు. పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించడంతో నల్లమెల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు రచ్చ చేశారు. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు. రామకృష్ణారెడ్డి అనుచరుడు బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తమను మోసం చేశారంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. 40 ఏళ్లుగా పార్టీని అంటుపెట్టుకొని కష్టపడుతుంటే చివరికి దక్కిన ఫలితం ఇదా అంటూ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. కార్యకర్తలు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. భారీగా నల్లమెల్లి అనుచరులు చేరుకొని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పార్టీ జెండాలను, కరపత్రాలను తగలబెట్టారు. ఏకంగా అక్కడ ఉన్నటువంటి పార్టీ గుర్తైనటువంటి సైకిల్ని కూడా మంటలో పడేసి తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అటు రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు మనోజ్ రెడ్డి చెప్పినప్పటికీ కార్యకర్తలు పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అతి ఎక్కువ మందిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి భాస్కర్ రామారావు గారికి ఓటు వేసే విధంగా కార్యాచరణ రూపొందించి ఆ రోజు విశాఖపట్నంలో ఎంపీటీసీ సభ్యులతో క్యాంపు కూడా రన్ చేసి అతి ఎక్కువ మందిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి భాస్కర్ రామారావు గారికి ఓటు వేసే విధంగా కార్యాచరణ రూపొందించి ఆ రోజు విశాఖపట్నంలో ఎంపీటీసీ సభ్యులతో క్యాంపు కూడా రన్ చేసి అతి ఎక్కువ మందిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి అనపర్తిలో టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. రామకృష్ణారెడ్డికి టికెట్ దక్కపోవడంతో ఒక్కసారిగా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. భారీగా కార్యకర్తలు చేరుకొని పార్టీ జెండాలను, కరపత్రాలను తగలబెట్టారు. ఏకంగా పార్టీ కార్యకర్త ఒకరు బంగ్లాపైకి ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ
బెదిరించడం ఒక్కసారిగా కలకలం రేపింది. మీరు చూస్తున్న దృశ్యాలు పార్టీ గుర్తైనటువంటి సైకిల్ని కూడా మంటలో వేసి తగలబెట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా పార్టీని 40 ఏళ్లుగా అంటు పెట్టుకుని ఉంటే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి చివరికి మోసం చేశారంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి తల్లి కూడా ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు తమకు హామీ ఇచ్చారని, వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించుకుంటూ పార్టీని కాపాడమని చివరికి తమకు దక్కింది ఇదా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఏం మాట్లాడారో చూడండి. మంచం మీద ఉంటే చూడడానికి వచ్చి ఎవరిని ఈయన చూస్తే మంచం మీద ఉన్నారు, బాబు చూస్తే రాత్రి 11 గంటల దాకా రావట్లేదు. వైసీపీ వాళ్ళు చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మేము ఎలాగా తట్టుకోలేకపోతున్నాము అంటే అమ్మ చేతిలో చెయ్యేశారు. మీకెందుకు రామకృష్ణారెడ్డి బాధ్యత నాది, నేను చూసుకుంటాను కదా, నేను వెరిఫై చేసుకుంటూ ఉంటాను, మీరేం భయపడద్దు అని చెప్పిన మనిషి వాళ్ళు ఇలా చేయకూడదు కదా. 22 మంది అప్పుడే 6 months పైన అయిపోయింది వీళ్ళు మొదలుపెట్టి. వీళ్ళంతా తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు 2 ఉన్నారు, ఇంకా వస్తారు కాసేపటికి. మోడల్ ఒక పక్క నుంచి క్యాంపెయిన్, మనవుడు ఒక పక్క నుంచి. ఏంటండి ఇలా కుటుంబం అంతా కష్టపడి చేస్తూ ఉంటే ఇవాళ మమ్మల్ని ఎంత అన్యాయం చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. కుటుంబం గురించి కూడా పెద్ద ఆయనకి తెలుసు, ఫస్ట్ నుంచి తెలుసు. ఆయన తెలియకుండా మనకు కొత్తగా రాలేదు. ఆయన బ్రతిమాలు తీసుకున్నారు. ఆయనకు అసలు రాజకీయం అంటే ఇష్టం లేదు. నాకు వద్దండి, నాన్నగారు విరమించుకుంటానంటున్నారు కదా, మీరు ఎవరికైనా ఇవ్వండి, మేము చేస్తాము, నాకు ఇష్టం లేదు అంటే లేదు రామకృష్ణ. రైట్, అనపర్తి అట్రుకుతోంది. అనపర్తి టికెట్ పొత్తుల భాగంగా బీజేపీకి కేటాయించడంతో తెలుగు తమ్ముళ్ళు రచ్చ చేశారు. టీడీపీ నేత నల్లమెల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కరపత్రాలు, జెండాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. అనుచరులు సైకిల్ని కూడా మంటలో పడేసి నిరసన తెలిపారు. ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, ఒక్కసారిగా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇంకా ఆందోళన పర్వం కొనసాగుతుందా? ఇక నల్లమెల్లి భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ సాగుతోంది. మరి నల్లమెల్లి బీజేపీ గెలుపుకు సహకరిస్తారా లేదా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. మరోవైపు బీజేపీ నుంచి శివరామకృష్ణరాజుకు టికెట్ కేటాయించడంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాయి. అయితే బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు మాత్రం పూర్తి స్థాయిలో ప్రచారానికి సిద్ధమవుతుంది. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి. రాజకీయ సమీకరణాలు సర్వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడిగా వెళ్తున్నటువంటి జనసేన అలాగే టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా అనూహ్య మార్పులు అయితే రాష్ట్రంలో పరిణామాలు చోటు చేసుకున్నాయని మనకు ప్రధానంగా చెప్పవచ్చు. అందులో భాగంగా మనకు ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నుండి అనపర్తి స్థానం నుంచి 94 స్థానాల్లో సీట్లు అయితే ప్రకటించింది. అందులో నల్లమెల్లి రామకృష్ణారెడ్డిని అయితే అనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఇప్పుడంతా కూడా మళ్ళీ పరిణామాలు మారి అక్కడ సీటు కూడా మారినట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ఇప్పుడు అసెంబ్లీ అభ్యర్థిగా అయితే ప్రస్తుతం శివరామకృష్ణ అయితే ఇప్పుడు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అది మాజీ సైనికుడిగా పనిచేసినటువంటి శివరామకృష్ణ ఇప్పుడు అనపర్తి నియోజకవర్గం నుంచి ఒక్కసారిగా పోటీ చేసిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలను కూడా హీట్ ఎక్కాయని చెప్పాలి. ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి శివరామకృష్ణ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, శివరామకృష్ణ గారు చెప్పండి, ఇప్పుడు అనపర్తి నియోజకవర్గం బీజేపీ అలాగే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మేము ప్రకటన జరిగింది. అక్కడ మొదటిగా చూసుకుంటే అక్కడ టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని అయితే మొట్టమొదటిగా ప్రకటన జరిగింది. కానీ ఈ పరిణామాలు ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించారు. ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారు?
ఎన్డీఏ కూటమిలో భాగంగా 3 పార్టీలు కలిసి ఇక్కడ ముందుకు వెళ్ళాలని పెద్దలు నిర్ణయించడం జరిగింది. ముందుగా ఎన్డీఏ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ రాకముందు తెలుగుదేశం పార్టీ ఇక్కడ టికెట్ని ప్రకటించడం జరిగింది. కానీ బీజేపీ పొత్తు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత, జనసేన కలిసిన తర్వాత ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరన్నది గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. ఈ ప్రకటన వచ్చే వరకు ఎన్డీఏ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి ఆయన వెంట ఉండి మేము పయనించడం జరిగింది. ఇప్పుడు మా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అందుచేత నేను ఇక్కడి నుంచి ఇప్పుడే నేను మాట్లాడతాను. నేను ఒకసారి కూటమి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి గారు ఉండగా మా పార్టీ పొత్తులోకి రాగానే నేను రామకృష్ణారెడ్డి గారికి కాల్ చేసి నేను ఫోన్లో ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్పి నేను మీతో కలిసి మేము పయనం చేస్తాం, మనం విజయం సాధిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రకటన తర్వాత రేపు ఉదయమే ఒకసారి మిత్రపక్షాలైన జనసేన, తెలుగుదేశం నాయకుల్ని, ఆ తర్వాత వాళ్ళ కార్యకర్తల్ని అందరినీ కలిసి ముందుకెళ్తాం. అసలు ఈ శివరామకృష్ణ అంటే ఎవరు? అసలు బీజేపీ నుంచి ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు? రాజకీయ అవగాహన ఏ విధంగా ఉంది? మీరు గతంలో ఏం చేసేవారు? మా తండ్రి గారు 1983 నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు. గ్రామాధ్యక్షుడిగా, మండలాధ్యక్షుడిగా, నియోజకవర్గ కన్వీనర్గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా అనేక బాధ్యతలు మా తండ్రి గారు పనిచేస్తున్నారు. మాది చిన్నప్పటి నుంచి భావజాలం గల పార్టీలో మేము సభ్యులుగా కొనసాగుతున్నాం. ఆ కుటుంబ నేపథ్యం మాది. నేను 17 సంవత్సరాల ఆర్మీలో మిలిటరీ ఇంటెలిజెన్స్లో పనిచేసిన కారణంగా కొద్దిగా సివిల్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది. నాన్నగారి ఆరోగ్య కారణాల రీత్యా నేను రాజీనామా చేసి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతాను. బెక్కవోలు మండలాధ్యక్షుడిగా పార్టీ నాకు బాధ్యత కల్పించిన తర్వాత సంస్థాగత బలోపేతానికి నేను దృష్టి పెట్టడం, తద్వారా పార్టీ నన్ను గుర్తించి నియోజకవర్గ కన్వీనర్గా. అనపర్తి టికెట్ దక్కపోవడంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. భారీగా చేరుకున్న కార్యకర్తలు నల్లమెల్లి నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. టీడీపీ కరపత్రాలు, జెండాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు తొలుత హామీ ఇచ్చి తర్వాత మోసం చేశారంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఏకంగా ఓ కార్యకర్త బంగళా ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటారంటూ బెదిరించడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే ఆయన కొంతమంది కార్యకర్తలు నిలువరించారు. మరోవైపు ఇటు కార్యకర్తలు సైకిల్ని కూడా, పార్టీ గుర్తైనటువంటి సైకిల్ని కూడా మంటలో పడేసి కాల్చివేసి నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు నిలువరించేందుకు అటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు మనోజ్ రెడ్డి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. చివరికి కార్యకర్తలు కొంత శాంతించి సమావేశం వద్దకు చేరుకున్నారు. కార్యకర్తలు ఆందోళన చేయవద్దంటూ నల్లమిల్లి పిలుపునిచ్చారు. నల్లమిల్లి భవిష్యత్ కార్యాచరణపై అయితే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. నల్లమిల్లి కార్యకర్తలతో ఏం మాట్లాడారు ఒకసారి. పార్టీలోకి తీసుకొచ్చి భాస్కర్ రామారావు గారికి ఓటు వేసే విధంగా కార్యాచరణ రూపొందించి ఆ రోజు విశాఖపట్నంలో ఎంపీటీసీ సభ్యులతో క్యాంపు కూడా రన్ చేసి అతి ఎక్కువ మందిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి భాస్కర్ రామారావు గారికి ఓటు వేసే విధంగా కార్యాచరణ రూపొందించి ఆ రోజు విశాఖపట్నంలో ఎంపీటీసీ సభ్యులతో క్యాంపు కూడా రన్ చేసి వైసీపీ నుంచి వీడు వచ్చారు. 100 మందిని కలిపాను, ఇంకా వస్తారు. కానీ సీట్ లేకుండా చేస్తావా? చంద్రబాబు నాయుడు సీట్ లేకుండా చేస్తావా? దొంగ రాజకీయాలు చేయకు, దొంగ రాజకీయాలు చేయకు. 83 కాంచి మీ పార్టీలో కట్టుబడి ఉన్నాం. మూలారెడ్డి గారి కాంచి మా నాన్నగారు అయ్యం కానించి ఉన్నాం పార్టీలో కట్టుబడి. కానీ మోసం చేస్తావా? దొంగ రాజకీయాలు చేయకు. అనపర్తిలో నువ్వు వెళ్లకుండా చేయడానికి ప్లాన్ చేశారు. కానీ కార్యకర్తలు మాట్లాడినాం. నీ పోలీసులు కూడా సహకరించలే. మీ కార్యకర్తలు నడిపించారు. కానీ మేమున్నాం, మీటింగ్ జరిపించాం. జరిగింది. అనపర్తి కట్టేట చూపించాం. నల్లమిల్లి కట్ట వద్దు, ఇంకా దొంగ రాజకీయాలు వద్దు. అతి ఎక్కువ మందిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి భాస్కర్ రామారావు గారికి ఓటు వేసే విధంగా కార్యాచరణ రూపొందించి ఆ రోజు విశాఖపట్నంలో ఎంపీటీసీ సభ్యులతో క్యాంపు కూడా రన్ చేసి ఆయన మంచం మీద ఉంటే చూడడానికి వచ్చి ఎవరిని ఈయన చూస్తే మంచం మీద ఉన్నారు, బాబు చూస్తే రాత్రి 11 గంటల దాకా రావట్లేదు. వైసీపీ వాళ్ళు చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మేము ఎలాగా తట్టుకోలేకపోతున్నాము అంటే, అమ్మ చేతిలో చెయ్యేశారు. మీకెందుకు, రామకృష్ణారెడ్డి బాధ్యత నాది, నేను చూసుకుంటాను కదా, నేను వెరిఫై చేసుకుంటూ ఉంటాను, మీరేం భయపడద్దు అని చెప్పిన మనిషి వాళ్ళు ఇలా చేయకూడదు కదా. 22 మంది
అప్పుడే 6 months పైన అయిపోయింది వీళ్ళు మొదలుపెట్టి. వీళ్ళంతా తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇంకా వస్తారు కాసేపటికి. ఆడలు ఒక పక్క నుంచి క్యాంపెయిన్, మనవుడు ఒక పక్క నుంచి. ఏంటండి ఇలా కుటుంబం అంతా కష్టపడి చేస్తూ ఉంటే ఇవాళ మమ్మల్ని ఎంత అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. కుటుంబం గురించి కూడా పెద్ద ఆయనకి తెలుసు, ఫస్ట్ నుంచి తెలుసు. పోనీ ఆయన తెలియకుండా మనం కొత్తగా రాలేదు. ఆయన బ్రతిమాలు తీసుకున్నారు. ఆయనకు అసలు రాజకీయం అంటే ఇష్టం లేదు. నాకు వద్దండి, నాన్నగారు నిర్మించుకుంటాను అంటున్నారు కదా, మీరు ఎవరికైనా ఇవ్వండి, మేము చేస్తాము, నాకు ఇష్టం లేదు అంటే లేదు రామకృష్ణ. మీరు అభ్యర్థి కాకపోతే నేను చచ్చిపోవడానికి సిద్ధం. మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించకపోతే నేను చావటానికి సిద్ధం. నా ఓటు అందరం కూడా, కానీ మేమందరం కూడా నా నల్లమల్లి మోనారెడ్డి గారి కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే చావటానికి సిద్ధం. అందరం కూడా సావడానికి సిద్ధమే. మేమందరం కూడా సావడానికి సిద్ధమే. అతి ఎక్కువ మందిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి భాస్కర్ రామారావు గారికి ఓటు వేసే విధంగా కార్యాచరణ రూపొందించి ఆ రోజు విశాఖపట్నంలో ఎంపీటీసీ సభ్యులతో క్యాంపు కూడా రన్ చేసి అతి ఎక్కువ మందిని తెలుగుదేశం